రూ. 200 కోసం ఆత్మహత్యలు, రూ. 300 కోసం మర్డర్లు. గత కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మర్డర్లు మాత్రం గత కొద్ది రోజులుగా చూసినట్టయితే వారం రోజుల పరిధిలోనే 2, 3 మర్డర్లు జరగడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సింది. జనగామలో ఒకటి రూ. 300 కోసం మర్డర్ జరిగింది. మరికొద్ది రోజుల క్రితమే ఇక్కడ కూడా ఏం జరిగిందన్న సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు అయితే తెలియలేదు. మహబూబాబాద్ జిల్లాలోని సిగ్నల్స్ కాలనీలో జిల్లా కేంద్రంలో ఒక సంఘటన జరిగింది. కట్టుకున్న భర్త, అత్త మామలు, అలాగే ఆడపడుచు భర్త అందరూ కలిసి ఒక వివాహితను అతి దారుణంగా చంపి ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ఇక్కడ పూడ్చిపెట్టినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ టవర్స్ కాలనీలో మనం ఉన్నాం. ఒక్కసారి సంఘటన స్థలానికి మనం వెళ్దాము. ఇక్కడ దాదాపు చుట్టుపక్కల ఇల్లు ఉంటాయి, కానీ ఇక్కడ చాలా నిర్మానుష ప్రాంతంగానే చెప్పుకోవచ్చు. ఇదే ఇంట్లో వాళ్ళు గత 3 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. 3 ఏళ్ల నుండి వాళ్ళు దాదాపు అంటే ఒక 6 కుటుంబ సభ్యులు కూడా ఇదే ఇంట్లో ఉంటున్నారు. దాంతోపాటు 4 పిల్లలు కూడా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే చుట్టుపక్కల స్థానికులు చెప్తున్నటువంటి వివరాలని కనుక ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇక్కడ అత్త మామతో పాటు భర్త గోపి, అలాగే నాగమణి, వీళ్ళు 4తో పాటు ఆడపడుచు దుర్గా, అలాగే మహేందర్, వీళ్ళందరూ కలిసి మిగిలిన 4 పిల్లలతో ఇక్కడే ఉంటున్నట్టుగా తెలుస్తుంది 3 సంవత్సరాల నుండి. అయితే ఈ సంఘటన దాదాపు గోపిది ప్రేమ వివాహంగా తెలుస్తుంది. ఎక్కడైతే సంఘటన మహిళను చంపి పాతిపెట్టినటువంటి ఇల్లు ఏదైతుందో ఆ ఇంటి పరిసరాలనే ఉన్నాము. ఒక్కసారి జరిగినటువంటి సంఘటన చూసిన తర్వాత యావత్ మహబూబాబాద్ నగరమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్ర వ్యాప్తంగా కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేపింది. ఒక అభంశుభం తెలియని ఒక ఆడపిల్లను, అమ్మాయిని కూడా, ఒక వివాహితను చంపి పూడ్చిపెట్టినటువంటి ప్రాంతాల్లోనే ఎవరికి అనుమానం రాకుండా పిండి వంటలు చేసుకుని, పొయ్యి వెలిగించి పిండి వంటలు చేసుకున్నటువంటి సంఘటన చాలా దారుణంగా ఉంది. అయితే నాగమణి ఎవరైతే ఉన్నారో తను గత కొద్ది రోజులుగా కనిపించకపోయేసరికి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఆరా తీశారు. కానీ ఎంతకు తన ఆచూకీ తెలియకపోవడంతో అనుమానం వస్తుంది. అయితే దాదాపు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే అందరికీ తెలిసే ఈ సంఘటన జరగడంతో పిల్లలు చెప్పడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులకు కూడా తెలిసింది. గత మంగళవారం నాడు ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ సంఘటన అంటే తను గొంతు నులిమి చంపారా, ఎలా చంపారన్నది కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. స్థానికులు అలాగే కొంతమంది చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఏంటంటే వీళ్ళది ప్రేమ వివాహం కాబట్టి అక్కడి నుంచి అంటే అత్త మామలకు ఆ నాగమణి అనేటువంటి ఇష్టం లేదు. ఎందుకంటే 2 పిల్లల తల్లి తన పెళ్లి కాని కొడుకు రావడం కూడా వాళ్ళకి ఇష్టం లేనట్టుగా తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా గొడవలు జరుగుతుండడంతో ఈ నాగమణిని తన పిల్లల్ని మాత్రం రైల్వే స్టేషన్ దగ్గరనే ఎక్కడో ఒక దగ్గర ఉంచి ఇతను మాత్రం వచ్చి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్నడూ లేని విధంగా మరి ఆ గొడవలు ఎంతటికి దారి తీసాయో తెలియదు, కానీ కుటుంబ సభ్యులందరూ కలిసి నాగమణిని విచక్షణ రహితంగా చంపి పాతి పెట్టినటువంటి సంఘటన స్థలంలో మనం ఉన్నాం. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలోనే దాదాపు వీళ్ళు నాగమణిని దాదాపు ఒక 3.5-4 అడుగుల గోతి మాత్రమే తవ్వారు.